హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి తన బడ్జెట్ను శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో శాసనసభలో అయితే ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ను అయితే సభకు సమర్పించారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ బడ్జెట్పై ఎన్నో ఆశలు అయితే పెట్టుకున్నారు. దాదాపుగా 3.25 లక్షల కోట్లతో ఈ భారీ బడ్జెట్ను రూపొందించుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్వర్ణాంధ్ర విజన్ 2047ను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ను రూపొందించినట్టు సమాచారము. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు, ప్రజల నిత్య జీవితాల్లో వెలుగు నింపేందుకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందో మరి చూడాలి. సో శాసనసభలో సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఏ శాఖలకు ఎంత మొత్తంలో కేటాయింపులు జరుగుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళా శిశు సంక్షేమానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట వేస్తారని భావిస్తున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. సో వివిధ వర్గాలకు ప్రజలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలకు విద్య, వైద్యం, గృహ నిర్మాణం ఈ బడ్జెట్లో అయితే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఉద్యోగులకు పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయా అంటే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యల పరిష్కారం ఈ బడ్జెట్లో ఉంటుందా అని అయితే చూడాలి. సో పెండింగ్ బిల్లులు, పిఆర్సీ, మధ్యంతర భృతి వంటి అంశాలపై ఉద్యోగులు ఎన్నో ఆశలు అయితే పెట్టుకుని ఉన్నారు. వీటికి సంబంధించి దాదాపు 25,000 కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ విషయంపై ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాన్ని సమర్పించాయి. ఎన్నికలకు ముందు ఎన్డీఏ నాయకులు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పిఆర్సీ ఏర్పాటు చేసి ఉద్యోగులకు మధ్యంతర భృతి 30% ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు కోరుతున్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని పూడ్చేలాగా ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేస్తుందని అయితే ఉద్యోగులు ఆశిస్తున్నారు. 12వ పిఆర్సీ, మధ్యంతర భృతి ప్రకటన, పెండింగ్లో ఉన్న డిఏల విడుదల వంటి అంశాలపై ఏపీ జేఏసీ నాయకులు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, దామోదర్ రావు పలుమార్లు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్డీఏ నాయకులు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేశారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలకు సంబంధించి 18 అంశాలపై ఇటీవలే సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్రకు ఉద్యోగ సంఘాలు వినతి పత్రాన్ని సమర్పించాయి. గత 10 సంవత్సరాలుగా హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి ఉద్యోగులకు ఎటువంటి ఉపయోగం లేదని, ఆసుపత్రులలో క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జూలై 2018 నుంచి డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ నిధులను ఉపయోగించుకుందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. డిఏలను క్లియర్ చేయడం, కొత్త పిఆర్సీని ఏర్పాటు చేయడం, మధ్యంతర భృతి 30% మంజూరు చేయడం వంటి అంశాలపై బడ్జెట్లో సానుకూల ప్రకటన వస్తాయని అయితే ఉద్యోగ పెన్షనర్లు, ఉపాధ్యాయులంతా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించి ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి దాదాపు 25,000 కోట్ల బకాయిలకు సంబంధించి ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని అయితే ఆశిస్తున్నారు. ఈ బడ్జెట్కి సంబంధించి పూర్తి వివరాలు రాగానే మీకైతే తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.